పట్టుదల, అంకితభావం, సమర్థత, దూరదృష్టి ఈ లక్షణాలు ఉన్న ఘనుడు, నాయకుడు చంద్రబాబు. రాజకీయం అంటే అధికారం కోసం కాదు. రాజకీయం అంటే ప్రజలకు సేవ చేసే అవకాశం పొందడం అంటూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా 70 ఏళ్ల వయసులోనూ అలుపెరుగని యోధుడిలా ముందుకు సాగుతున్న మహాధీరుడు చంద్రబాబు. 1956 నుండి రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఆయన సుదీర్ఘ అనుభవంతో పోల్చగల నాయకులు లేరు. ఆయన రాజకీయ జీవితం వడ్డించిన విస్తరి కాదు. ఎన్నో ఒడిదుడుకులు, వాటుపోట్లు ఎదుర్కొన్న నాయకుడు చంద్రబాబు. ప్రజా సమస్యల పరిష్కారానికి ముందు చూపుతో పనిచేసే బాబు వ్యక్తిత్వం ఎందరికో స్ఫూర్తిదాయకం. అలసట ఎరగని ధీరత్వం ఆయనది. నిద్రలోనూ తాను నిర్దేశించుకున్న లక్ష్యాన్ని మర్చిపోకుండా పాటుపడే నాయకుడు చంద్రబాబు. తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి చరిత్ర సృష్టించి చారిత్రక అవసరాలు తీర్చగలిగిన వారు కోటికొక్కరే ఉంటారు. వారిలో బాబు ఒకరు. భావితరాల శ్రేయస్సు కోసం నిరంతరం ఆలోచనలతో వినూత్న ప్రణాళికలను రూపొందించడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్న కార్యదక్షుడు. ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, భారత రాజకీయాలలో అందరికంటే అనుభవజ్ఞుడైన సీనియర్ నాయకుడు కూడా చంద్రబాబే. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దాదాపుగా 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా, మరో 10 ఏళ్లు ప్రతిపక్ష నాయకుడిగా, విభజన అనంతరం నవ్యాంధ్రకు 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా సుదీర్ఘ కాలం ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్న నాయకుడు చంద్రబాబు. చంద్రబాబు బయోపిక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చంద్రబాబు నాయుడు 20 ఏప్రిల్ 1950వ సంవత్సరంలో చిత్తూరు జిల్లాలోని నరవారిపల్లెలో నారాఖర్జున నాయుడు అలాగే అమనమ్మ అనే దంపతులకి జన్మించాడు. బాబుకి ఒక తమ్ముడు, 2 చెల్లెళ్ళు ఉన్నారు. చంద్రబాబు తన స్కూల్ చదువులని శేషపురం చంద్రగిరి ప్రభుత్వ పాఠశాలలో పూర్తి చేశారు. 1972 సంవత్సరంలో శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కాలేజీ నుంచి BA డిగ్రీని పూర్తి చేశారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను ఎకనామిక్స్ లో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి పూర్తి చేశారు. PhD చేయడానికి అడ్మిషన్ తీసుకున్నారు, కానీ పూర్తి చేయలేదు. చంద్రబాబు నాయుడు భువనేశ్వరిని వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకి 23 జనవరి 1983వ సంవత్సరంలో ఓ కొడుకు పుట్టాడు. తనే నారా లోకేష్. ఈయన ఏకైక సంతానం. కుమారుడు నారా లోకేష్ కి నందమూరి బాలకృష్ణ పెద్ద కుమార్తె బ్రాహ్మణితో వివాహం చేసి నందమూరి కుటుంబంతో మరింత అనుబంధం పెంచుకున్నాడు. వీరి కుమారుడు దేవాంశ్. 1992లో హెరిటేజ్ గ్రూప్ ను చంద్రబాబు నాయుడు స్థాపించాడు. ప్రస్తుతం ఈ సంస్థను నారా బ్రాహ్మణి నిర్వహిస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది హెరిటేజ్ ఫుడ్స్. తాజాగా ఉత్తర భారతదేశంలోనూ వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించింది. హెరిటేజ్ ఫుడ్స్ కి సంబంధించిన పాలు, పాల పదార్థాలను సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి ఢిల్లీలో ఆవిష్కరించింది. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసే సమయంలో యూనియన్ లీడర్ గా కార్యకలాపాలు ప్రారంభించారు. 1975 సంవత్సరంలో ఇండియన్ యూత్ కాంగ్రెస్ లో చేరి పులిచెర్ల ప్రెసిడెంట్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి యువతకు ఇచ్చే కోటాలో చంద్రగిరి నియోజకవర్గం నుంచి కేవలం 28 సంవత్సరాల వయసులో ఎమ్మెల్యేగా ఎన్నుకోబడ్డారు. టంగుటూరి అంజయ్య ముఖ్యమంత్రి హయాంలో సినిమాటోగ్రఫీ మంత్రిగా నియమించబడ్డారు. సినిమాటోగ్రఫీ మంత్రి అయిన తర్వాత ప్రముఖ సినీ నటుడు ఎన్టీ రామారావుతో పరిచయం ఏర్పడ్డ తర్వాత 1980లో రామారావు గారి రెండవ కుమార్తె భువనేశ్వరితో చంద్రబాబు పెళ్లి జరిగింది. రామారావు 1982 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ TDPని స్థాపించారు. 1983లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు తెలుగుదేశం పార్టీ అభ్యర్థితో ఓడిపోవడం జరిగింది. కాంగ్రెస్ తరపు నుంచి ఎన్నికలు ఓడిపోయి చంద్రబాబు తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీలో చేరిన తర్వాత బాబు పనులకి మెచ్చి పార్టీ జనరల్ సెక్రటరీగా నియమించారు. 1995 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డారు. రామారావు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చంద్రబాబు తనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి ముఖ్యమంత్రి అయ్యారని ఆరోపించారు. 1999లో చంద్రబాబు నాయుడు భారీ మెజారిటీతో రెండోసారి ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత దీపం స్కీమ్ ద్వారా ఉచిత సిలిండర్లు, జన్మభూమి కార్యక్రమం ద్వారా పరిశుభ్రత, చెట్లను నాటడాన్ని ప్రోత్సహించారు. ఇవే కాకుండా రైతుల కోసం రైతు బజార్, ప్రజలతో ముఖ్యమంత్రి అని సామాన్య ప్రజలతో ఫోన్లో మాట్లాడటం, ఈ సేవా సెంటర్లని ప్రారంభించారు. ఈ సెంటర్ల ద్వారా ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలను త్వరగా పూర్తి చేయాలని వెసులుబాటు కలిగింది. 1998లో సైబర్ టవర్స్ ని ప్రారంభించి హైటెక్ సిటీ నిర్మాణానికి పునాది వేశారు. క్రమక్రమంగా హైదరాబాద్ ఒక IT హబ్ గా మారింది. సాఫ్ట్వేర్ జోరందుకుంది. 1999లో జీనోమ్ వ్యాలీ పేరుతో ఫార్మాస్యూటికల్ కంపెనీలతో ఫార్మా సిటీని
ప్రారంభించారు. చంద్రబాబు నాయుడు హయాంలోనే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని ప్రారంభించడం జరిగింది. హైదరాబాద్ లో ఉన్న బేగంపేట్ ఎయిర్పోర్ట్ ఇరుకుగా అవ్వటం వల్లనే శంషాబాద్ ఎయిర్పోర్ట్ ని నిర్మించటం జరిగింది. భవిష్యత్ అవసరాలు, సమస్యలు ముందే గుర్తించి తాను విజన్ 2020 పేరుతో ఈ ప్రణాళికను రూపొందించాడు. దీనిని యుఎస్ కన్సల్టెంట్ మికిన్సీ అండ్ కంపెనీతో కలిసి కొన్ని ప్రతిపాదనలు చేశాడు. సార్వజనీనమైన తక్కువ ఖర్చుతో విద్య, ఆరోగ్యాన్ని అందించటం, గ్రామీణ ఉపాధి, చిన్న పెట్టుబడిదారులకి ప్రత్యామ్నాయంగా పెద్ద సంస్థలు విజన్ 2020ని అమలు చేయడం ద్వారా నాయుడు రాష్ట్ర ఆరోగ్య సంరక్షణ, విద్యను ప్రైవేటీకరించాడు. ఇది పరోక్షంగా వ్యవసాయ భూముల నుండి చిన్న రైతులు పారదోలేందుకు, తద్వారా పశ్చిమ దేశాలలో పెద్ద సంస్థల వల్ల వ్యవసాయం పెద్ద ఎత్తున చేయగలిగేందుకు దోహదపడింది. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయం రైతులకి స్థిరమైన లాభదాయకమైనది కాదని, రైతులు జీవనోపాధి కోసం ఇతర రంగాలను ఎన్నుకోవాలని తెలిపాడు. 2004 ఎన్నికల్లో ఓటమి పాలవ్వడానికి ఇది కూడా ప్రధాన కారణమైంది. 2004-2009లో జరిగిన ఎన్నికలలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఓడిపోయారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ యొక్క మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ ఇతర పార్టీలైన భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలతో కలిసి కూటమిగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకి పోటీ చేసింది. ఈ ఎన్నికలలో 175 స్థానాలకి 102 స్థానాలని కైవసం చేసుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 9 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనానంతరం జరిగిన సార్వత్రిక ఎన్నికలలో విజయాన్ని సాధించి 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్రకు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2014 జూన్ 8న గుంటూరు సమీపంలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మైదానంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ప్రజాభీష్టం మేరకు ప్రజా రాజధానిగా అమరావతిని ప్రకటించాడు. రైతులు చంద్రబాబుపై ఉన్న నమ్మకంతో 32,000 ఎకరాల భూములని రాజధాని నిర్మాణం కోసం ఇచ్చారు. ఇది ప్రపంచంలో ఒక రికార్డ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆ ప్రాంతం నుంచే పాలించుకోవాలనే ఉద్దేశంతో రికార్డు సమయంలో తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాలను నిర్మించారు. పెండింగ్ ప్రాజెక్టులని ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వచ్చాడు. పోలవరం ప్రాజెక్టుని 2019 నాటికి పూర్తి చేసే విధంగా చర్యల్ని చేపట్టారు. లోటు బడ్జెట్ లో ఉన్నా కూడా రెండంకెల వృద్ధి రేటుని సాధించగలిగాడు. అనుబంధ రంగాలలో 22% వృద్ధి సాధించి నదుల అనుసంధానం చేసిన తొలి రాష్ట్రం ఏపీ. వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ తెచ్చిపెట్టాడు. బీసీలకు ప్రత్యేకంగా సబ్ ప్లాన్ తీసుకొచ్చాడు. నవ్యాంధ్రప్రదేశ్ కి 2022 నాటికి దేశంలో 3 అగ్రగామి రాష్ట్రంగా, 2029 నాటికి దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా, 2050 నాటికి ప్రపంచంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా రూపొందించాలన్నదే చంద్రబాబు సంకల్పం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తెలంగాణ రాష్ట్రం విభజన చెందిన తర్వాత నవ్యాంధ్రకు ప్రజాభీష్టం మేరకు ప్రజా రాజధానిగా అమరావతిని ప్రకటించాడు. హైదరాబాద్ లా కాకుండా అమరావతి నగరాన్ని రాజధానిగాను, విశాఖపట్నం నగరాన్ని ఐటీ సెజ్, ప్రత్యేక ఆర్థిక జోన్ తో ఐటీ హబ్ గా విస్తరించి అభివృద్ధిని కేంద్రీకరించాడు. అభివృద్ధిలో భాగంగా అతను ఏపీ క్లౌడ్ ఇనిషియేటివ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించాడు. డిజిటల్ సమ్మిట్ ని ఏర్పాటు చేశాడు. 2015 అక్టోబర్ 22న అత్యంత వైభవపేతంగా శాస్త్రోక్తంగా వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ అమరావతి శంకుస్థాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ మహాకృతువు జరిగింది. మోదీతో పాటు రాష్ట్ర గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా ఒక్కొక్క రత్నం చొప్పున శంకుస్థాపన ప్రదేశంలో ఉంచారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో భారత ప్రధానితో పాటు జపాన్, సింగపూర్ పరిశ్రమల మంత్రులిద్దరూ పాల్గొనడం జరిగింది. 2019లో జరిగిన ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలో తెలుగుదేశం భారీ మెజారిటీతో ఓడిపోయింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలను చేపట్టాడు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకి గాను 23-25 పార్లమెంటు స్థానాలకి గాను 3 స్థానాలలో విజయాన్ని అందుకుంది. ఇక రాష్ట్రపతి ఎంపిక విభాగంలో రాష్ట్రపతిగా దళిత వర్గానికి చెందిన నారాయణన్ ఎంపికకు చంద్రబాబు చొరవ తీసుకున్నాడు. ఆయన తర్వాత ముస్లిం వర్గానికి చెందిన వారికి రాష్ట్రపతి పదవిని ఇవ్వాలని వాజ్పేయి భావించాడు.
ఆ సమయంలో శాస్త్రవేత్తగా ఉన్న అబ్దుల్ కలాం పేరును చంద్రబాబే ప్రతిపాదించాడు. శాస్త్రవేత్తలు రాష్ట్రపతి అయితే యువతరానికి స్ఫూర్తిదాయకంగా ఉంటుందని కలాంకి నచ్చజెప్పి ఒప్పించాడు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా చేసిన కృష్ణకాంత్‌ని ఉపరాష్ట్రపతి చేయటంలో కూడా చంద్రబాబు కీలక పాత్ర పోషించాడు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు దాదాపుగా 3 సార్లు నక్సల్ గ్రూపులు చంపడానికి ప్రయత్నించారు. 2003 అక్టోబర్ 1న తిరుపతి బ్రహ్మోత్సవాలకు వెళుతున్న సమయంలో అలిపిరి వద్ద నక్సలైట్లు క్లేమోర్ మైన్లు పేల్చి చంద్రబాబు నాయుడుపై హత్యాయత్నం చేశారు. కానీ అదృష్టవశాత్తు చంద్రబాబు ఆ ప్రమాదం నుండి గాయాలతో బయటపడ్డారు. ఈ సంఘటనలో రాష్ట్ర సమాచార శాఖ మంత్రి గోపాలకృష్ణారెడ్డి, శాసనసభ్యులు రెడ్డివారి రాజశేఖర్ రెడ్డి, తెలుగుదేశం శాసనసభ్యుడు సిహెచ్ కృష్ణమూర్తి, కారు డ్రైవర్ శ్రీనివాసరాజులకి కూడా గాయాలయ్యాయి. తెలుగుదేశం ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి తీవ్రమైన గాయాలయ్యాయి. ఈ బాంబు దాడి కేసులో 2014లో ముగ్గురికి 4 ఏళ్ల జైలు శిక్ష, ఒక్కొక్కరికి 700 రూపాయల జరిమానా విధిస్తూ తిరుపతి అదనపు సహాయ సెషన్స్ కోర్టు సెప్టెంబర్ 25, 2014 గురువారం రోజు తీర్పిచ్చింది. ఇక ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ తో పాటు సిఐడి దాఖలు చేసిన కస్టడీ పిటిషన్లపై ఇవాళ విజయవాడ ఏసీబీ కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. గత వారం ఈ 2 పిటిషన్లపై విచారణ పూర్తి చేసిన ఏసీబీ కోర్టు తీర్పు మాత్రం రిజర్వ్ చేసింది. దీనిపై ఇవాళ కోర్టు వెలువరించిన ఏసీబీ కోర్టు 2 పిటిషన్లను తోసిపుచ్చింది. ఇక దీన్ని హైకోర్టు తోసిపుచ్చడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడ ఈ క్వాష్ పిటిషన్ పై నేడు వాదనలు కొనసాగుతున్నాయి. మరోవైపు గతంలో విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబుతో పాటు సిఐడి కూడా బెయిల్ కస్టడీ పిటిషన్లు దాఖలు చేశాయి. ఇక సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో ఏసీబీ కోర్టు తీర్పు వాయిదా పడుతోందని అంతా భావించారు. ఇప్పటికే చంద్రబాబు ఈ కేసులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసినా బెయిల్ కావాలని కోరారు. ఈ 2 పిటిషన్లపై ఏసీబీ కోర్టు ఏకకాలంలో విచారణ జరిపింది. ఇరువైపుల న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. చంద్రబాబు జనసేన పొత్తు పెట్టుకుని 2024 ఎన్నికలలో వైఎస్ఆర్ పార్టీ మీద పోటీ చేయబోతున్నాయి. 2024 ఎన్నికల్లో ఏపీలో ఎవరు గెలుస్తారో తెలియాలి అంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.